దేవుని నామునకు మహిమ కలుగును గాక. మరొకసారి ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. వర్తమానము వినుటకు ముందుగా చిన్న ప్రార్థనతో దేవుని యొక్క ఆత్మ సహాయము వేడుకోవడానికి మీరందరూ నాతో పాటు ఏకీవించి ప్రార్థించుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. నీ కృపలో, నీ దయలోనైనా ఇప్పటి వరకు నీ సన్నిధిలో కాపుదల సంరక్షణ ఉంచినందులకు వందనాలు అయ్యా. ఇదిగో నీ దాసుని నిలబడి మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మదేవ మీరే మాట్లాడండి, సహాయం చేయండి అయ్యా. నీ మెల్లని చల్లని స్వరము, మర్మయుక్తమైన నీ స్వరము నీ బిడ్డలకు వినిపించి అయ్యా, దీని ద్వారా అయ్యా దీవెనలను, ఆశీర్వాదములను, నీ రాకడ కొరకు సిద్ధపడగలిగినటువంటి సిద్ధపాటును మాకు దయచేసి మాయందు ఉంచబడినటువంటి ఒక యుద్ధంలో పోరాడగలిగినటువంటి గొప్ప యోధులుగా మమ్మలను సిద్ధపరిచి నీ నామునకు మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకునమని యేసు నాములో అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మరి అందరికీ వందనాలండి. గడిచినటువంటి కూటమునందు దావీదు యొక్క దండు లేదా దావీదుకున్నటువంటి సైన్యం ఏదైతే ఉందో ఆ దండు దేవుని యొక్క మహాసైన్యముగా మార్చబడాలన్నది దేవుని యొక్క ప్రణాళికని, ఆ యొక్క ప్రణాళిక ప్రకారము దేవుడు ఏ విధమైనటువంటి తన చిత్తాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడో అది క్రమక్రమంగా ఒక సిరీస్ ప్రకారం, అంటే ప్రసంగము వెంబడి ప్రసంగము, ప్రసంగము వెంబడి ప్రసంగం, అంటే అట్లా దాన్ని ధ్యానం చేస్తే ఒక చక్కటి కృప, ఒక చక్కటి జ్ఞానము లేదా దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని దేవుని ఆత్మ నన్ను ఈ విధంగా ప్రేరేపించి ఉన్నది. అయితే గడిచినటువంటి ప్రసంగంలో మీతో నేను మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో దేవుని యొక్క మహాసైన్యం గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ప్రస్తావించబడిందో ఒక 5 సందర్భాలు నేను మీకు తెలియపరిచాను. అంటే దేవుని యొక్క మహాసైన్యము ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా దేవుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు అనేటటువంటి సందర్భాలని మనం చూసాం. ఇప్పుడు దేవుని యొక్క మహాసైన్యం ఎట్లయితే ఉన్నదో ఆ సైన్యములాగా దావీదు సైన్యమును తయారు చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనెవరికి తెలియనటువంటి సంగతి కాదు. సైన్యము దేనికి అవసరం అంటే యుద్ధము చేయడానికే అవసరము. ప్రతి క్రైస్తవుడు లేదంటే ప్రతి దేవుని బిడ్డ కూడా ఒక సైనికుడు వలె సిద్ధపడి, ఒక సైనికుడు వలె రోషముతో, పరాక్రమముతో నిండి ఉండాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి. మరలా ఆ యొక్క మూల వాక్యాన్ని మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే మొదటి దినవృత్తాంత గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. దయచేసి సహకరించండి. బైబిల్ ఉన్నవారు తీసి దాని ప్రకారము నాతో ఏకీవించడానికి, నన్ను వెంబడించడానికి దేవుని ఆత్మ మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. చూద్దాం. మాట చదువుతున్నాను, వినండి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినము అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చి చుండిరి, అనగా దావీదు యొద్దకు వచ్చి చుండిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది మనము ధ్యానం చేస్తున్నటువంటి మూలవాక్యం. దేవుని యొక్క మహాసైన్యము వలె దావీదు సైన్యం మార్చబడడానికంట ప్రతి దినము అతని యొద్దకు సహాయము చేవారు చేరుతూ ఉన్నారంట. మీరు ఈ మొదటి దినవృత్తాంత గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు శ్రద్ధగా చదవగలిగితే మొత్తం అధ్యాయం అంతట్లో వారు వచ్చి చేరిరి, వారు వచ్చి చేరిరి, వారు వచ్చి దావీదు యొద్ద చేరిరి అనేటటువంటి, వారు వచ్చి దావీదు యొద్ద చేరిరి అనేటటువంటి మాట 7 సందర్భాలు, 7 విధాలుగా లేదంటే 7 సార్లు అక్కడ చూడడానికి అవకాశం ఉంది. ఆ సంపూర్ణత ద్వారా దేవుడు దావీదు సైన్యాన్ని దేవుని యొక్క మహాసైన్యముగా మార్చాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దయచేసి గమనిస్తే ఇప్పుడు చదవబడినటువంటి మాటలో సహాయము చేయుటకు అనుదినము అనేక మంది వస్తూ దావీదు దండులో లేదా దావీదు సైన్యంలో చేరుతున్నారంట. ఎవరు వీరెందుకు చేరుతున్నారంటే సహాయము చేయుటకు. శ్రద్ధగా మనం ఆలోచన చేస్తే
భూమి మీద సహాయం ఇచ్చేవారు ఎవరు ఉన్నారండి? ఈ లోకంలో సహాయం ఇచ్చేవారు ఎవరు ఉన్నారండి? ఈ లోకంలో నేను నీకు అండగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నానని ఆదరణకరమైనటువంటి మాట పలికేవారు ఎవరండి? నిజముగా వారు అట్లా పలకాలంటే నీవు ఖచ్చితంగా ఒక ఔన్నత్యం కలిగిన వాడవో, లేదంటే నీలో ఏమైనా ఒక వారికి ఉపయోగపడేటటువంటి స్థితిగతులు ఏమైనా ఉంటేనే తప్ప ఆ మాట నీ దగ్గర ఎవరు పలకలేరు. పలికినాను అది హృదయపూర్వకంగా పలకలేరు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇదే దావీదు భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? కొండలు అనగా ఉన్నతమునకు సాదృశ్యం. కొండలు అనగా లేదంటే ఒక ఎత్తైన ఒక పదవి కలిగిన వాడితోనో, లేదంటే ఈ లోకంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడితోనో, అధిక ఐశ్వర్యవంతుడు వైపుకోనో నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎట్లా దొరుకుతుంది? సైన్యములకు అధిపతియగు యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దయచేసి గమనిస్తే ఖచ్చితంగా దావీదు దండుని దేవుని మహాసైన్యముగా మార్చడానికి దేవుడే తన ఆత్మ ద్వారా లేదా దేవుడే ఆ సైన్యంలోకి వెళుతూ ఆ సైన్యంలో దావీదు దగ్గర ఎవరెవరైతే ఉన్నారో వారికి తర్ఫీదు ఇస్తూ శిక్షణ ఇస్తూ దేవుని సైన్యంలో చేరడానికి ఎటువంటి సారూప్యత వారిలో ఉండాలో అటువంటి సారూప్యతను వారికి కలిగి చేయడానికి పరిశుద్ధాత్మయే అనుదినము సహాయం చేయుటకు దావీదు దండులోకి ప్రవేశిస్తా ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క స్వారూప్యతలోకి మనలను మార్చగలిగినది లేదా దేవుని యొక్క సైనికుడిగా మనలను మార్చగలిగినది ఏదైనా ఉన్నది అంటే అది కేవలము దేవుని యొక్క పరిశుద్ధాత్మ తప్ప ఈ లోకంలో ఉన్నది కానీ, నీకు కలిగి ఉన్నది కానీ, నీకు కలిగి ఉన్నవారు కానీ, నీవు ఉన్నటువంటి స్థానము కానీ నిన్ను ఏ విధంగా ఒక యోధుడుగా ఒక సైనికుడిగా మార్చదని ఒక దైవజనుడిగా నేను బల్లగుద్ది మాట చెప్పగలను. ఎందుకంటే నా జీవితంలో కూడా నేను అనుభవించాను. దేవుని యొక్క ఆత్మ మాత్రమే నన్ను ఒకరు యోధునిగాను ఒక సైనికుడిగాను క్రీస్తు కొరకు బలముగా నిలబడగలిగినటువంటి ఒక సైనికుడిగా దేవుడు తన సైన్యంలో నన్ను నిలుపుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంతకు మించి నా వారు కానీ, నా వెనక ఉన్నవారు కానీ, నేను నిల్చున్న స్థలం కానీ, నేను చేసిన ఉద్యోగము కానీ, నాకున్న స్థితిగతులు కానీ ఏది కూడా నన్ను ఆ స్థానంలో నింపగలిగేటటువంటి శక్తి వాటికి లేదని నేను నిస్సందేహముగా నిశ్చయముగా మీతో చెబుతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు శ్రద్ధగా ఆలోచన చేస్తే దేవుని యొక్క కృపను బట్టి శ్రద్ధగా మీరు వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు ఏదైనా ఒక దానిని దీనిలాగా తయారు చేయాలి అంటే ఇప్పుడు దీనిలాగా ఉంటే తయారు చేయవలసినటువంటి అవసరం లేదు, దీనిలాగా లేకపోతేనే తయారు చేయవలసినటువంటి అవసరం. ఉదాహరణకి ఇప్పుడు దావీదు దండు దేవుని యొక్క బలమైన దండుగా మార్చబడాలంటే ఒక మాట ఆలోచన చేయాలంటే దావీదు దండు బలహీనంగా ఉందని అక్కడ అర్థం. బలహీనంగా ఉన్నప్పుడు, స్థితిహీనముగా ఉన్నప్పుడు, లేదంటే సాధించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దానిని దేవుని దండుగా మార్చగలిగేది ఏదైనా ఉందంటే పరిశుద్ధాత్మ మాత్రమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకసారి ఆలోచన చేస్తే అసలు దావీదు దండులో ఎవరున్నారు? దావీదు చుట్టూ ఎవరున్నారు? దావీదు వెనక ఎవరున్నారు? వారికి ఎటువంటి సత్తా ఉంది? ఎటువంటి సామర్థ్యం ఉంది? ఎటువంటి సామర్థ్యం లేదు. లేకపోవటం వల్ల దేవుడు అలా మారుస్తానని అంటూ ఉన్నాడా? అలా మార్చుటకు పరిశుద్ధాత్మ దేవుని ప్రతిదినము పంపిస్తూ ఉన్నాడా? దయచేసి గమనిస్తే ఆలోచించేద్దాం. దావీదు చుట్టూ ఉన్నవారు ఎవరనగా చూద్దాం. ఒక మాట ఆలోచన చేస్తే ఆ మాట చదివితే చక్కటి మాట అక్కడ ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనిస్తే దావీదు అక్కడ నుండి బయలుదేరి, ఎక్కడ నుండి అంటే ఆ పైన రాయబడి ఉంటుంది పై మాటల్లో, దావీదు సౌలునకు భయపడి పారిపోతూ తిరుగుతూ అరణ్యంలో తిరుగుతూ ఎడారుల్లో తిరుగుతూ ఆ దేశం నుండి ఈ దేశం నుండి ఆ దేశం పారిపోతూ అక్కడ ఆకీషు, గాతు రాజు అనేటువంటి ఆకీషు యొద్దకు వచ్చాడు. తర్వాత ఆకీషు యొద్ద నుండి మరలా అరణ్యంలోకి వచ్చేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చినప్పుడు అతను ఎక్కడున్నాడంటే ఒక అదుల్లాము అనేటటువంటి ఒక గుహలో అతడు నివాసం చేస్తున్నట్లుగా అక్కడ కనబడతా ఉంది. 22వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని ఇంటి వారందరూ ఆ సంగతి విని
అతని యొద్దకు వచ్చిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చిన వారు ఎవరంటండి, అంటే దావీదుతో పాటు ఉన్నవారు, అక్కడికి వచ్చి దావీదుతో చేరిన వారు ఎవరంటే దావీదు యొక్క సహోదరులు మొదటగా, దావీదు యొక్క ఇంటివారు రెండవదిగా. ఇంటివారు అనగా తన బంధు బలగమంతా, సహోదరులు అనగా ప్రత్యేకించి వారు అన్నదమ్ములు మాత్రము, ఇంటివారు అనగా తన బంధు బలగము, తన తండ్రి సంతానం ఏదైతే ఉన్నదో, తన తండ్రి బంధువులు అయితే ఉన్నారో, లేదంటే తన తండ్రి చుట్టూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, తన తండ్రి ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, దాసీలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరూ దావీదు యొక్క తండ్రి ఇంటివారు అనగా యెష్షయి ఇంటివారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి గమనిస్తే తర్వాత మూడవది ఎవరుగా చూస్తే 2వ వచనంలో రాయబడి ఉంటుంది, మరియు ఇబ్బంది గలవారందరూ. తర్వాత 4వది అప్పులు చేసుకొనిన వారందరూ. తర్వాత 5వది అసమాధానముగా అంటే సమాధానముగా లేని వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రద్ధగా ఈ మాటను ఆలోచన చేస్తే 5 గుంపులు వారు దావీదు దగ్గరికి వచ్చారండి. అక్కడ దావీదు పరిస్థితి ఏంటి? ఎక్కడ కొడితే అక్కడ పడుతున్నాడు, అక్కడ కొడితే ఇక్కడ పడుతున్నాడు. ఇదిగో సౌలు నిన్ను చంపడానికి వస్తున్నాడనే సమాచారం తెలిస్తే చాలు పారిపోతూ ఉన్నాడు, ప్రాణభయంతో పారిపోతూ ఉన్నాడు. నిరీక్షణ లేక, ఆధారము లేక, ఆహారము లేక, అన్నపానములు లేక, నిద్ర లేక, వస్త్రము లేక, నివాసము లేక, స్థిరము లేక, నిలువరమైన నీడ లేక ఈ దావీదు ప్రాణభయంతో పారిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. అసలే ఈ లోకంలో అంటారు కదండి, తినికే నక్కనెత్తి మీద తాటికే పడ్డట్టు దావీదే అంతంత మాత్రం పరిస్థితిలో, అంతంత మాత్రమేంటి అసలు స్థితే లేనటువంటి స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి దావీదు దగ్గరకు వచ్చి, అయ్యా నీవు మాకు అధిపతిగా ఉండు, మమ్మల్ని ఏలు, మాకు సహాయం చెయ్యని ఎలాంటి వాళ్ళు వచ్చారంట? దేవుని నామానికి మహిమ కలుగునుగా. అసలే ఇబ్బందుల్లో ఉన్నవాడి దగ్గరికి, అవసరతలో ఉన్న వాళ్ళ దగ్గరికి అవసరం తీర్చేవాళ్ళు రావాలి, కానీ ఇంకా భారమయ్యేవాళ్ళు ఎందుకండి? కానీ దావీదు దగ్గరికి తనకు ఇంకా భారమయ్యేటటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చారు. మొదట తన సహోదరులు, చెప్పండి అందరూ ఎవరండి? తన సహోదరులు, తన అన్నలు వచ్చారు. ఈ అన్నలు ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు ఉదాహరణకి 2వ వచనంలోనేమో ఇబ్బంది కలిగిన వారు ఉన్నారు, అప్పులు వారు ఉన్నారు, అసమాధానముగా అంటే సమాధానము నెమ్మది లేనటువంటి వారు ఉన్నారని 3 గుంపులు వారు 2వ వచనంలో ఉన్నారు. మొదటి వచనంలో ఏమో దావీదు యొక్క సహోదరులు, దావీదు యొక్క తండ్రి ఇంటి వారు అని అన్నాడు. ఇప్పుడు 2వ వచనంలో ఉన్న వారికి పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ ఒక పేరు పెట్టేశాడు. ఏంటి? వారు ఇబ్బంది కలిగిన వారు, అప్పులు పాలైపోయిన వారు, సమాధానం లేనటువంటి వారని దేవుడే ఇక్కడ పేరు పెట్టాడు. మరి మొదటి వచనంలో ఉన్నటువంటి దావీదు అన్నలకి, తర్వాత దావీదు తండ్రి ఇంటి వారికి మాత్రం ఏ పేరు అక్కడ పెట్టబడలేదు. మనం పెడదాం వారికి పేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం పేరు పెడదాం చెప్పండి మీరు? దావీదు అన్నలకు ఏం పేరు పెడదాం? నేనైతే పెడతాను, దావీదు అన్నలు పిరికివారు. హల్లెలూయా. దావీదు అన్నలు ఎవరండి? పిరికివారు, రోషము లేనివారు, తమ పనికి న్యాయము చేయలేని వారు, వారిని నమ్ముకుని ఉన్నటువంటి ప్రజల కోసము సైన్యములో నిలబడి, సైన్యములో వారి ప్రాణాలను సైతము లెక్క చేయకుండా పోరాడలేనటువంటి సత్తా లేనివారు, పోరాడగలిగినటువంటి సత్తా లేనివారు, అంటే పోరాడలేని స్థితిలో ఉన్నవారు, వారు పిరికివారు, చేతకానివారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భీతులైరి అని వారి గురించి మాట్లాడుతూ ఉంది. వారు గొలియాతును చూసంట, వారి యొక్క రాజు అయినటువంటి సౌలు కూడా బహుభీతులైరి అని రాయబడింది. అంటే బహుభీతులైన వారు ఎవరంటే ఖచ్చితంగా చావలేని వారు, అపవాదిని చూసి భయపడేవారు, శత్రువును చూసి పిరికివారు, వణికిపోయేవారు. అంతేకాదు ఇతరులను ప్రోత్సహించేటటువంటి మనస్సు లేనటువంటి వారు. ఇప్పుడు ఖచ్చితంగా వారికి పేరు పెట్టాలంటే కనుక నేనైతే అంటాను, వారు పిరికివారు, చేతకాని వారు. ఇప్పుడు దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు? పిరికి వాళ్ళు, చేతకాని వాళ్ళు వచ్చారు. తర్వాత ఈ యొక్క యెష్షయి ఇంటివారు, అంటే దావీదు యొక్క ఇంటివారు. వీరికి ఏం పేరు పెడదాం? బైబిల్ గ్రంథంలో మొత్తము లిఖించబడలేదు, కానీ
చరిత్ర పుస్తకాల్లో చరిత్ర చూస్తే యెషయి సన్హెండ్రిన్ అనేటటువంటి ఒక సభకు అధ్యక్షుడిగా ఉన్నట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. అయితే ఆ సభలో ఉండవలసినటువంటి అర్హత ఏంటంటే అతడు పరిపూర్ణంగా ప్యూర్ ఇశ్రాయేలీయుడు, యూదుడై ఉండాలి. అతని వివాహంలో కానీ, అతని పుట్టుకలో కానీ, అతని విధానంలో జీవితంలో కూడా అన్యము ఉండకూడదు, అన్యక్రాంతం ఉండకూడదు. కానీ బైబిల్ కొన్ని చరిత్ర పుస్తకాలు, ఉదాహరణకి యాషారు గ్రంథం లాంటి కొన్ని చరిత్ర పుస్తకాల్లో ఏం చెప్తున్నాయంటే, ఈ యొక్క యెషయికి నుజావేతు అనేటటువంటి ఒక భార్య ఉన్నదని, ఆమె పేరు నుజావేతు, ఆమె ఒక మోయాబు స్త్రీ అని, యెషయి యొక్క పదవికి అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క నుజావేతును తను భార్య స్థానం నుండి తప్పించి ఆమె నా భార్య కాదని చెప్పి ఆమెను అరణ్యము పాలు చేసినట్లుగా, ఆమె గర్భవతిగా దావీదు తన గర్భములో ఉన్నప్పుడే, ఆఖరి వారైన దావీదు తన గర్భంలో ఉన్నప్పుడే తన గర్భముతోనే ఆమె అరణ్యముకి వెళ్ళిపోయినట్లుగా, దావీదును అరణ్యములోనే కనినట్లుగా, దావీదు అరణ్యములోనే పెరుగుతూ చాలా శోక కీర్తనలు, ఇదిగో నా తల్లి నన్ను పాపములో కని ఉన్నది, నేను పాపములోనే నా తల్లి పాపంలోనే నన్ను గర్భము ధరించింది, నేను పాపంలో పుట్టినవాడిని, ఇదిగో నా తల్లి సహోదరులకు నేను పరాయి వాడినైతిని, నా సహోదరులే నన్ను చంపుటకు చూచుచున్నారు అని కొన్ని శోక కీర్తనలు దావీదు పలికినట్లుగా కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మొదట 7 కూడా ఆ నుజావేతుకు పుట్టినటువంటి వారే. 8వ పరిస్థితి వచ్చేటప్పటికి అతనికి ఒక అధికారము, ఒక అధ్యక్ష పదవి వచ్చే సమయానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ నుజావేతును ఆయన పరిత్యజించినట్లుగా, తన పని మనిషిగా పెట్టుకున్నట్లుగా, లేదంటే ఆమెను ఇళ్ళు నుండి వెళ్ళగొట్టినట్లుగా, ఆ దావీదు యొక్క సహోదరులు కూడా ఆమెను ఒక పనికి మాలిన దానిగా ఎంచినట్లుగా, ఆమెను ఒక వేశ్యగా ఎంచినట్లుగా చరిత్ర పుస్తకాలు చెబుతూ ఉన్నాయి. అంటే యెషయి ప్రజలకు అధిపతి అయినప్పటికీ, తన ఇంటి వారందరి మీద ఏలుబడి చేసినప్పటికీ కూడా అతనికి పెట్టొచ్చు ఒక మాట ఏంటో తెలుసా, అతను ఏంటంటే తన భార్యకు అన్యాయం చేసినవాడు, అన్యాయస్తుడు, మోసము చేసినవాడు, అధికార దాహము కలిగినవాడు, అధికార కాంక్ష కలిగినటువంటి ఈ యెషయి పెద్దలలో, ప్రపంచంలో, దేశంలో పెద్దగా చలామణి అయినటువంటి ఈ యెషయి కానీ అన్యాయస్తుడిగా అక్కడ కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చినటువంటి మొదటి గుంపు అన్నదమ్ములు వారు పిరికివారు, చేతకాని వారైతే, దావీదు తండ్రి అయినటువంటి యెషయి తన ఇంటి వారందరి మీద అధిపతిగా ఉండి కూడా తన భార్యకు, తన కుమారుడైన అభిషేకముకు అర్హుడైనటువంటి దావీదుకు అన్యాయము చేసిన వాడిగా, అన్యాయస్తుడిగా అక్కడ కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 3వది మనం చూస్తే ఇబ్బందులు కలిగిన వారు. ఇబ్బంది అంటే ఏదైనా ఇబ్బందేనండి. కంటిలో చిన్న నలుసుబడిన అది ఇబ్బందే, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఏ విధమైనటువంటి స్థితి కలిగినప్పుడు కూడా అది ఇబ్బందే. తర్వాత అప్పులు పాలైనటువంటి వారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి గమనించండి, దావీదు యొద్దకు వచ్చినటువంటి వారు ఇటువంటి డిఫాల్ట్స్ కలిగినటువంటి వాడు, ఇటువంటి లోపాలు కలిగినటువంటి వాడు. ఏమాత్రం ఇప్పుడు ఉదాహరణకి దావీదు ఉన్న పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తాడు? భోజనం పెట్టలేడు, వారిని పోషించలేడు, వారికి వస్త్రములు ఇవ్వలేడు, వారికి నివాసం కల్పించలేడు. అలాంటి స్థితిలో ఉన్న దావీదు దగ్గరికి అవే అవసరాలు కలిగిన వాళ్ళు వెళ్ళారు. దావీదు దగ్గర ఏమీ లేవో అటువంటి అవసరాలు కలిగిన వారే వెళ్ళారు. కానీ దావీదు ఇప్పుడు ఉదాహరణకి నేను చెబుతా ఉన్నాను, అంటే బైబిల్ గ్రంథంలో లేదు కానీ నేను చెప్తా ఉన్నాను, ఒకవేళ దావీదు అని ఉంటాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని ఉంటాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకున్నవాడు ఏం చేస్తాడు? అందులో ఎవరు ఉపవాసం ఉంటాడు? ఒకడేం పిరికోడు, ఒకడేమో ఒక గుంపోడేం పిరికోళ్ళు, ఒక గుంపోడేమో మోసగాళ్ళు, అన్యాయస్తులు, ఒక పిరికోడే ఇబ్బంది, ఆడికి శరీరం పైనుండి కిందకి అన్ని ఇబ్బందులే, అన్ని రోగాలు, ఉపవాసం ఉండాలంటాడు, ఉండలేడు. తర్వాత గుంపు చూసుకుంటే వాళ్ళేమో అప్పులు కలిగిన వాళ్ళు,
ఉపవాస ప్రార్థన పెడదామంటే ఆడేం చేస్తాడు? ఆ ఉపవాస ప్రార్థన పెడితే మా అప్పులు ఎలా తీరుతాయండి? ఈ రోజు ఈ పనికి వెళ్తే బాగుంటుంది, ఆ రోజు ఆ పనికి వెళ్తే బాగుంటుంది, పొద్దున్న ఈ పని చేసేసి మధ్యాహ్నం ఆ పని చేసేసి సాయంత్రం ఆ పని చేసేసి ధనమంతా సమకూర్చుకుని అప్పు తీర్చుకుంటాను, కానీ మా అప్పు ఎలా తీరుద్దండి? మీతో పాటు ఉపవాస ప్రార్థనలు చేస్తే కూర్చుంటే ఎలా ఉంటుంది అని పాస్టర్ గారితో చెప్తూ ఉంటాడు. వాడు వెళ్ళి పొలంలో పని చేసుకుంటాడు, దావీదు ఉపవాసం ఉండాలి వాడి కోసం. వాడు ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు, వాడు ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలని ఇక్కడ దావీదు ఉపవాసం ఉండాలి. అన్యాయం కదండి, దుర్మార్గం కదా. దయచేసి గమనించండి. ఇలాగా ఏ విధంగా కూడా వారు దావీదుతో సహకరించే స్థితిలో ఉన్నటువంటి వారైతే కాదు. ఇంకొకరు సమాధానం లేనివారు, అసలు వాళ్ళకి సమాధానమే లేదు. దైవజనుడితో కూడా సమాధానం ఉండదు వాళ్ళకి. భార్యతో భర్తకి, భర్తతో భార్యకే కాదు, తల్లిదండ్రులకి బిడ్డలతో, బిడ్డలకి తల్లిదండ్రులతో వారికే కాదు, ఎదుటింటి వారితో, వెనకింటి వారితో, కుడివైపు వారితో, ఎడమవైపు వారితో, ఆఖరికి వాళ్ళను బాగు చేసి వాళ్ళను సరిచేసి దేవుని రాజ్యానికి, పరలోకానికి వాళ్ళని సిద్ధపరచాలని పాస్టర్ గారితో కూడా వారికి సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఇలాంటి వాళ్ళందరూ తగలడ్డారు దావీదు దగ్గర. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వీళ్ళని ఏం చేసుకోవాలి దావీదు? అందుచేత వారిని మామూలుగా ఏదోలా కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఒక రష్యా సైన్యం లాగానో, చైనా సైన్యం లాగానో, భారతదేశపు సైన్యం లాగానో, ఇతర దేశాల యొక్క, అమెరికా యొక్క సైన్యం లాగానో చెయ్యాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు. సాక్షాత్తు దేవుని యొక్క మహాసైన్యం ఎలాగుందో ఆ సైన్యం లాగానే చేసేయాలి. దేవుని యొక్క మహాసైన్యంలోనూ ఉన్నతమైనటువంటి ఘనతలు వారికి ఉన్నాయి, ఉన్నతమైనటువంటి పరాక్రమశాలులు ఉన్నారు, ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగిన వారు ఉన్నారు. దావీదు సైన్యంలోనూ అత్యల్పమైనటువంటి, తుచ్చమైనటువంటి స్థితి కలిగిన వారు ఉన్నారు. ఈ తుచ్చమైన జనాన్ని ఆ ఉన్నతమైన జనంగా మార్చాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దానిని ఆ కార్యం చేయుటకు, ఆ విధంగా తర్ఫీదిచ్చుటకు అనుదినము వెళతా ఉన్నాడంట పరిశుద్ధాత్మ దేవుడు. వారు ఆరాధన పెట్టుకునేవ్వండి, పరిశుద్ధాత్మ దేవుడు. వారు ఉపవాసం ఉండనివ్వండి, పరిశుద్ధాత్మ దేవుడు. వారు ఉజ్జీవంగా ఆరాధించినవ్వండి, పరిశుద్ధాత్మ దేవుడు. వారు మోకాళ్ళైనవ్వండి, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభువాని స్తుతించనివ్వండి, వారికి పరిశుద్ధాత్మ దేవుడు. అనుక్షణము పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద వ్రాలి 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 వారికి అన్య భాషలను అనుగ్రహించి, దేవుని కృపను అనుగ్రహించి, ప్రవచన వాక్కుని ఇచ్చి, వారిని బలపరిచి, ఆత్మలో ఐక్యత కలిగించి, ఇప్పుడు ఆత్మ కలిగించే ఐక్యతలో వారు క్రమక్రమంగా ఏమవుతున్నారంటే వాడి యొక్క ఇబ్బందులను మర్చిపోతూ ఉన్నాడు, వాడు అప్పులను మర్చిపోతూ ఉన్నాడు. ఇదిగో నేను పిరికివాడిని అనే సంగతి మర్చిపోతున్నాడు. తను చేసిన అన్యాయములన్నిటి, ఇదిగో తన పిరికితనం అంతటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కాల్చివేస్తూ ఉన్నాడు. వారి యొక్క అన్యాయములన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కాల్చివేస్తూ ఉన్నాడు. వారి యొక్క ఇబ్బందులన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి విడుదల కలిగిస్తూ ఉన్నాడు. వారి యొక్క ప్రతి విధమైన అసమాధాన క్రియలన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సమాధానపరిచి వారికి నెమ్మదిని కలిగిస్తూ ఉన్నాడు. ఇంకను వారికి ఉన్నటువంటి అప్పులన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు తీర్చబడుటకు ఒక చక్కటి మార్గమును వారి కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనుదినము దావీదు దండులోకి వచ్చి సహాయము చేయువాడు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎలా కుమ్మరించబడద్దో గతంలో ఒక వీడియోలో, ఒక ప్రసంగంలో కూడా నేను మాట్లాడాను. దయచేసి గమనించండి ప్రియమైన సహోదరులారా. ఇప్పుడు ఇలాంటి దావీదు సైన్యం ఎలా పరిశుద్ధాత్మ దేవుడు రోజు రావడం, తర్ఫీదేవడం, వెళ్ళడం, రోజు రావడం, తర్ఫీదేవడం, వెళ్ళడం, అలాగా వచ్చి అలాగా పరిశుద్ధాత్మ వారితో సహవాసం చేయటం వల్ల, వారు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయటం వల్ల దావీదు దండు దేవుని యొక్క మహాసైన్యముగా మారిపోయి ఉంది. అప్పుడు వాళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఎలాంటి స్టేట్మెంటో తెలుసా? చూద్దాం, ఒక మాట చూడండి. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చూడమ్మా. నేను చదువుతాను, సహాయం చేయండి, మీరు కూడా దాన్ని ధ్యానం చేయండి. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీలందరూ ఎరుగుదురు కనుక సింహపు గుండె వంటి గుండె కలవారు సైతము దిగులు నొందుదురు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడికి వచ్చేటప్పటికి దావీదు నీ తండ్రి అంటే ఇది అబ్షాలోముతో చెప్పబడుతున్నటువంటి మాట. ఇది అబ్షాలోముతో చెప్పబడుతున్నటువంటి మాట.
ఒక వ్యక్తి అబ్షాలోముకి చెప్తున్నాడు ఈ మాట, ఓ అబ్షాలోము, ఆవు అంటే నీ తండ్రి మీదకి యుద్ధానికి వెళ్ళిపోతున్నావు, ఆవు అంటే దావీదు దండు మీద దండెత్తడానికి, దావీదుని సంహరించి దావీదు యొక్క సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి కుతంత్రములను పన్నుతున్నావు, కుయుక్తులు పన్నుతున్నావు. అది ఎంత ప్రమాదమో నీకు తెలుసా? అసలు ఎప్పుడైనా దావీదు యొక్క దండు గురించి విన్నావా? విన్నాను. అబ్షాలోము అంటున్నాడు అనమాట, విన్నాను. ఏంటి దావీదు దండులో ఎవరున్నారండి? అదుల్లామా గుహ దగ్గర చేరిన వాళ్ళేగా, ఆ 400 మందేగా. ఆ 400 మంది ఎలాంటి వాళ్ళు తెలుసా? అందులో కొంతమందికి అప్పులు ఉన్నాయి. వాళ్ళ నా మీదకి వచ్చి ఏం గెలుస్తారు? వాళ్ళ అప్పుల కోసంలోనే పడి ఉంటారు, అప్పుల కోసమే ఏడుతూ ఉంటారు, అప్పుల కోసమే ఆ గడ్డి ఈ గడ్డి, అది తీర్చాలి, ఇది చేయాలి, అలా సంపాదించాలి, ఇలా సంపాదించాలని అన్యాయపు మార్గాల్లో వాళ్ళు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. వారు నా మీద ఏమి యుద్ధం చేస్తారు అని అబ్షాలోము అనుకుంటున్నాడు. ఇంకొక గుంపు వారు ఉన్నారు, వారు పిరికివారు. డైరెక్ట్గా ఆ యొక్క ఎవరో పిరికివారు? అబ్షాలోము యొక్క పెదనాళ్ళు, దావీదు యొక్క సహోదరులు. వాళ్ళు ఏం చేస్తారు? గొలియాతు ఒక్కసారి అక్కడ తొడగొట్టేటప్పటికి ఇక్కడ మొత్తం పడిపోయారు. కనీసం వాడిని చూడడానికి కూడా సాహసం చేయలేటు ఆ పిరికోళ్ళు నన్ను ఏం చేస్తారో అనుకుంటున్నాడు అబ్షాలోము. ఉన్నాళ్ళే ఎవరో, మా తాత ఉన్నాళ్ళు ఎవరో, యెషై ఏం చేస్తాడులే, తన సొంత బిడ్డకేనే భార్యకేనే అన్యాయం చేసినాడు, నన్ను ఏం చేయలేడు యెషై కూడా అని అనుకుంటున్నాడు అబ్షాలోము. తర్వాత వాళ్ళ ఇబ్బందులు కలిగిన వాళ్ళు నడినెత్తి మొదలుకొని అధికారులు మొదలు ప్రతిదీ వ్యాధులే, బాధలే. దయచేసి గమనించండి అబ్షాలోము ఆలోచనలు ఎట్లా ఉన్నాయో. తర్వాత అనుకుంటున్నాడు, వారికి సమాధానం లేదు, నెమ్మది లేదు. ముందు వారు శారీరకంగా ఆరోగ్యంగా వచ్చి నా మీద దాడి చేయాలంటే ముందు వారు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలా. వారు మానసిక స్థితిలో ఏమీ బాగోలేదు. వారి ఇంటిలో కలవరాలు ఉన్నాయి, వాళ్ళ బంధువులతో కలవరాలు ఉన్నాయి, స్నేహితులతో కలవరాలు ఉన్నాయి, నెమ్మది లేదు, సమాధానం లేదు, వారి భార్య భర్తల మధ్యన కలవరం, ఐక్యత లేదు వారి కుటుంబాలు. వాళ్ళేం చేస్తారు? నన్ను వచ్చి ఇలాంటి చెత్త బ్యాచ్ అంతటిని వేసుకుని, చెత్త గ్యాంగ్ అంతటిని వేసుకుని తిరుగుతున్నాడు దావీదు. ఆ దావీదు నన్ను ఏం చేస్తాడా అనుకుంటున్నాడు అబ్షాలోము. దేవునికి స్తోత్రం కలుగును కాక. కానీ దావీదు యొక్క సైన్యానికి అక్కడ ట్రైనింగ్ జరుగుతుందని తెలియదు. దావీదు యొక్క సైన్యము దేవుని మహాసైన్యముగా మార్చబడే ప్రక్రియ అక్కడ ప్రారంభమైంది తెలీదు. అబ్షాలోము తప్పుడు నిర్ణయాలతో ఉన్నాడు, అబ్షాలోము తప్పుడు తలంపుతో ఉన్నాడు. అలాంటి తుప్పు పట్టిన ఆ యొక్క మెదడు అబ్షాలోముకు ఉన్నది. అలాంటి వాడికి ఇచ్చేటటువంటి హెచ్చరిక ఏంటో తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు, ఓ అబ్షాలోము, నువ్వేదో ఆ యొక్క దావీదు యొక్క మొదటి సైన్యం ఏదైతే ఉందో ఆ 400 మంది, వాళ్ళ స్థితిగతులు బట్టి దావీదును నువ్వు అంచనా వేస్తున్నావేమో. అప్పుడు అతను యవనస్తుడైనప్పటికీ కూడా బలహీనంగా ఉన్నాడు. ఇప్పుడు నీ తండ్రి దావీదు వృద్ధాప్యంలోకి వచ్చి ఉన్నాడు. అయినప్పటికీ కూడా దావీదు ఎలాంటి వాడో తెలుసా? దావీదు పక్షమునున్నటువంటి సైన్యం ఎలా తయారైపోయారో తెలుసా? వాళ్ళను చూస్తే సింహపు వంటి గుండె కలిగిన వాడు కూడా వాళ్ళను చూసి దిగులు పడతాడు. శత్రువు సింహం వంటి గుండె కలిగిన వాడైనా కానీ దావీదు పక్షపు వారిని, దావీదు వెనక ఉన్నటువంటి వారిని చూస్తే వాడి గుండెలు జారిపోతుంది, వాడు బలహీనుడైపోతాడు, దిగులు పొందుతాడు. అమ్మో, దావీదు వెనక ఉన్న వారిని నేను ఎలా గెలవగలను అని ఒక దిగులు పట్టుకుని దిగులుతోనే చేస్తాడు వాడు. అలా తయారైందయ్యా దావీదు సైన్యము. దేవునికి స్తోత్రం కలుగును కాక. అక్కడ ఉంది చూడండి, నీ తండ్రి మహాబలాఢ్యుడు. ఎప్పుడు చెప్తున్న మాట ఇది? వృద్ధాప్యంలో చెప్తున్న మాట. మహాబలాఢ్యత్వం, ఆ రోషం ఎప్పుడు ఉండాలండి? యవ్వన ప్రాయంలో ఉండాలి. కానీ దావీదుకు చూడండి, యవ్వన ప్రాయంలోనేమో అదుల్లా గుహలో ఏ మాత్రము స్థితి లేనటువంటి వాడిగా చచ్చి బ్రతుకుతూ ఉన్నాడు, అక్కడ పారిపోతూ బ్రతుకుతున్నాడు, విలువలేని బ్రతుకుతూ ఉన్నాడు అక్కడ. అలాంటి వాని దగ్గరికి అలాంటి వాళ్ళే చేరారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి స్థితిలో ఉన్నటువంటి అతన్ని బలాఢ్యుడు, పరాక్రమశాలి అని దేవుని గ్రంథం వర్ణించలేదు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, అతడు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా దావీదు అనగా నీ తండ్రి, ఏ అబ్షాలోము వినో, నీ తండ్రి మహాబలాఢ్యుడు. అంతేకాదు నీ తండ్రితో ఉన్న సైన్యము, నువ్వు ఎవరి గురించి అయితే తక్కువగా ఆలోచన చేసుకున్నావు, ఆ సైన్యం ఎలా ఉందో తెలుసా? వారు ధైర్యవంతులు. హల్లెలూయా, వారు ధైర్యవంతులు. వారి ముందు నిలబడాలంటే
సింహానికి గుండె, సింహపు గుండె కలిగినోడు కూడా దిగులు పట్టుకొని చేస్తాడయ్యా. వాళ్ళని చూడగానే, వాళ్ళు చూస్తేనే చేస్తారయ్యా జనం. వాడు ఎంత పరాక్రమశాలైనా దావీదును దండును చూస్తేనే చేస్తారు. అంత పరాక్రమశాలులుగా ఆ దండు తయారైంది అని ఒక స్టేట్మెంట్ దావీదు యొక్క దండు గురించి ఇక్కడ ఇవ్వబడతా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దయచేసి గమనించండి, ఏ విధమైనటువంటి కారణము చేతనైనా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనలను దేవుని యొక్క మహాసైన్యముగా మార్చగలడు. గత ప్రసంగంలో మనం మాట్లాడుకున్నట్లుగా దేవుని యొక్క సైన్యానికి ఉన్నటువంటి ఔన్నత్యాలు అయ్యి ఇప్పుడు మాట్లాడుకున్నాం. దేవుని యొక్క సైన్యముగా మార్చబడబోయేటటువంటి దావీదు యొక్క సైన్యానికి ఉన్నటువంటి బలహీనతలు ఇవి. ఈ బలహీనతలను వారిని ధైర్యవంతులుగా, మహాబలాఢ్యులుగా, సింహపు గుండె కలిగినటువంటి వారు కూడా చూసి దిగులు పొందేటంతగా తయారు చేసినటువంటి దేవుని ఆత్మ వారిని ఒక గొప్ప మహాసైన్యంగా మార్చినట్లుగా మనము రానున్నటువంటి ప్రసంగాల్లో వినబోతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దయచేసి గమనించండి.